ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఈ ఒక్క వాక్యం పెట్టుకుంటారు. ఇది మొదలుకొని నేను ఆశీర్వదించను. జనవరి 1వ తారీఖున ఇది మొదలుకొని నేను ఆశీర్వదించను. ఈ ఒక్క మాట చాలామంది పెట్టుకుంటారు, కానీ ఒక్కరోజు కూడా ఈ వాక్యం నెరవేరండదు. అరే, ఈ వాక్యం ఎందుకు నెరవేరలేదురా అని కూర్చొని ఆలోచించుకోవాలి. వాక్యానికి ముందేముంది, తర్వాత ఏముంది, ముందేముంది, తర్వాత ఏముంది. ముందేముంది, ఎప్పుడైతే మందిరమును గురించి వారు ఆలోచించారో, మందిరపు పునాది వేయడం మొదలు పెట్టారో, డేట్తో సహా దేవుడు గుర్తు పెట్టుకొని, ఇంతవరకు మీరు దీవెన చూడలేదు కదా, ఇది మొదలుకొని మీరు చూస్తారు. ఎందుకంటే మీరు నా మందిరం గురించి మీరు ఆలోచించారు గనక, నా మందిర అక్కరను మీరు తీర్చారు గనక, నా మందిరానికి మీరు పునాది వేశారు గనక, నా మందిరం గురించి మీరు ఆలోచించారు గనక, నా మందిరాన్ని మీరు ప్రేమించారు గనక, నా మాటకు లోబడి మీరు సరి చేసుకున్నారు గనక, ఫ్రమ్ నౌ ఆన్ వర్డ్స్ ఇది మొదలుకొని అన్నాడు. అంతే. దేవుడు ఆ మాట పలికాడంటే ఏంటండి? ఇక దేవుడు ఆ మాట పలికాడంటే ఇది మొదలుకొని నేను దీవిస్తాను, చూసుకోండి, కాసుకోండి అంటే ఇంకేంటిగా. వీటితో మాట్లాడుతున్నా, వెండి నాదే, బంగారు నాదే, ఏమనుకుంటున్నా? అలా కొంచెం అలా షేక్ చేశానంటే ఆకాశంలో భూమిని షేక్ చేస్తానన్నాడు. ఇందులో ఉందన్నమాట.